మహారాష్ట్రలో అధిక మాసము ఓ అల్లుడికి వరంగా మారింది. ఎందుకు అంటే బంగారము, వెండి రేట్లు ఆకాశాన్ని తాకుతున్న వేళ ఆ అల్లుడి కోసము ఆ అత్తమామ చేసిన ఆ బహుమతి ఆయనలో ఆయనకొక ఆహ్, కొత్త అనుభవాన్ని ఇవ్వడంతో పాటు ఆయన పాలిట లక్షల రూపాయలను తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకు అంటే కేవలము అల్లుడు ఇంటికొస్తే కొత్త పెళ్లి కొడుకు గనక అత్తగారి ఇంటికొస్తే బహుమతులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. హిందూ సాంప్రదాయంలో కావచ్చు, లేదంటే ఇటు తెలుగు రాష్ట్రాల్లో అయినా, మిగతా వారిలో అయినా. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఏదైతే సంక్రాంతికి కొత్త అల్లుడు గనుక ఇంటికి వస్తే పిండి వంటలు, మిగతా ఆహార పదార్థాలతో పొట్ట నింపడం సర్వసాధారణం. 1 కాదు, 2 కాదు, ఏకంగా వందల రకాల కూరగాయలు, వంటలు చేసి తృప్తిపరుస్తుంటారు. అయితే ఇది ఇది ఒకవైపు అయితే మహారాష్ట్రలో అధిక మాసం సందర్భంగా ఓ అల్లుడికి వింత అనుభవం ఎదురైంది. అల్లుడి కోసం ఏకంగా వెండితో చెప్పులు చేయించి బహుమతిగా ఇచ్చారు. నిజానికి ఈ వెండితో చెప్పులు చేయించడం అంటే చాలా అరుదుగా ఒక వ్యాపారి అందుకోసం అంటే నిరువేళ్ల అనుభవం ఉన్న ఆ వ్యాపారి ఆ చెప్పులను తయారు చేసినట్లుగా వివరాలు తెలుస్తున్నాయి. అంటే దీనికి సంబంధించి కూడా ఆ అల్లుడికి అంటే అధిక మాసంలో అల్లుడికి చెప్పులు చేయించాలని చెప్పి ఆలోచన రావడం, ఆ వెంటనే ఈ చెప్పుల ఆర్డర్స్ ఇవ్వడం, తర్వాత తన ఇంటికొచ్చిన అల్లుడికి అవి బహుమతిగా ఇచ్చినట్లుగా చెప్తుంది. ఎందుకంటే సాధారణంగా ఏవైనా వేడుకలు జరిగితే ఆ వేడుకల కోసము లేదంటే ఏదైనా ప్రత్యేకత ఉన్న రోజుల్లో అయితే వస్త్రాలు, బంగారం ఉంగరాలు లేదంటే మిగతావి మాత్రమే బహుమతిగా ఇస్తాము. లేదంటే కొత్త అల్లుడికి అప్పగింతలు చేస్తుంటారు. కానీ వీరు చేసిన ఈ అరుదైన సంఘటన చూసిన తర్వాత ఆహ్, ఆ అల్లుడు నోట మాట రాలేదు అని చెప్పి చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించవచ్చు. ఈ చెప్పులు తయారు చేయడానికి సుమారు 9 రోజుల సమయం తీసుకున్నారు. అంతేకాకుండా 1.5 కిలోల వెండిని చెప్పుల తయారీకి వాడినట్లుగా తెలుస్తుంది. దీంట్లో 95% స్వచ్ఛమైన వెండిని వినియోగించినట్టుగా చెప్తుంది. ఇతను నగల వ్యాపారంలో సుమారు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పటి వరకు కూడా ఇలా వెండి చెప్పులు తయారు చేసిన సంఘటన అయితే తనకు లేదు. కానీ తొలిసారిగా ఈ వెండి చెప్పులు తయారు చేసి చరిత్రలో నిలిచాడని చెప్పి వారు మహారాష్ట్ర నుండి వారు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించవచ్చు. ఈ విలువ ఏదైతే చెప్పుల విలువ వెండితో చేసిన చెప్పుల విలువ సుమారు 4.25 లక్షల విలువ ఉంటుంది అని చెప్పి వారు వివరించడం జరిగింది. ఇది అధిక మాసంలో ఆ అల్లుడికి ఇచ్చిన బహుమతిగా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు అంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితిలో వెండి కిలో వెండి 2 లక్షలు దాటింది. ఆ పైన అధికంగా వెళ్తుంది అని చెప్పి వింటున్న ఈ నేపథ్యంలో వెండితో చెప్పులు చేయించి వారి అంటే వారికున్న అభిమానాన్ని చాటాలని చెప్పొచ్చు. అంతేకాకుండా వెండితో చెప్పులు చేయించి ఇవ్వాలని చెప్పి తలంపు రావడం, ఆ తర్వాతనే ఆచరించడం, వారికి అల్లుడికి ఒక బహుమతిగా ఇచ్చి వారి కోరికను తీర్చుకున్నారు. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. ఇది హైదరాబాద్ అంటే భారతదేశంలో మహారాష్ట్రలో చోటు చేసుకుంది. దీంతో ఇప్పుడు అందరూ కూడా ఈ వీడియోను చూసిన తర్వాత వారు ఏమంటున్నారంటే ఇలా కూడా చేయొచ్చా? ఇలా కూడా చేయొచ్చా? ఆభరణాలు అంటే వెండితో పాత్రలు చేస్తారు. వెండితో ఉంగరాలు చేసుకోరు, పట్టీలు చేసుకోరు, లేదంటే మిగతావి కూడా తయారు చేసుకోవచ్చు. కానీ వెండితో చెప్పులు చేసి ఇవ్వడం అన్నది మొదటిసారి అని చెప్పి వింటున్నారు.